ఈరోజు మనం వెళ్తున్నది ఒక సాధారణమైన గుడికి కాదు, ఒక సన్యాసి తన నోటి మాట కంటే తన మౌనంతోనే వేల మంది భక్తుల జీవితాన్ని మార్చేసినటువంటి ఓ గొప్ప ఆశ్రమానికి. ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు, ఎప్పుడూ తన గొప్పతనాన్ని చెప్పుకోలేదు. కానీ ఆయన చేతిలో ఇసుక కూడా పంచదారలా తీపిగా మారిపోయేది అంటే మీరు నమ్ముతారా? ఆయనే శ్రీ దేవుడు నాయన గారు. ప్రజలందరికీ కూడా దేవుడు బాబుగా సుపరిచితులు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే తన జీవితంలో ఒక్కో సంఘటన, ఒక్కో అద్భుతం. ఈ పవిత్రమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఉన్నటువంటి కొండకెంగువ అనే గ్రామంలో కొలువై ఉంది. ఈ ఆశ్రమాన్ని స్థానికులు దేవుడు నాయన ఆశ్రమం అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈ ఆలయం ఊరి చివరన ఒక చిన్న వాగు ముందు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆలయానికి ఎదురుగానే ఈ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ వాగుదారి గుండానే భక్తులు ఆలయానికి చేరుకుంటారు. వాగు దాటుకుని లోపలికి అడుగు పెట్టగానే మనం బయట ప్రపంచం నుండి పూర్తిగా వేరైనటువంటి ఒక ప్రశాంత లోకంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, చిన్న చిన్న పూల మొక్కలు, నీడగా అమరిన దారులు, ఎక్కడ చూసినా ఓ ప్రకృతి రమణీయత. ఆశ్రమంలో అడుగుపెట్టిన మాత్రాన మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన నెమ్మదిగా తొలగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఓ గొప్ప ధ్యాన భూమి. సాధారణంగా మనం గుళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, శివుడు ఇటువంటి దేవుళ్ళ కోసం కట్టినవిగా చూస్తాం. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ ఆశ్రమంలో దేవుడు నాయన గారికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం, దాన్ని కట్టారు. ఒక సాధారణ మనిషికి ఇంత గౌరవం, ఇంత భక్తి లభించడం అరుదైన విషయం. కానీ ఆయన జీవించిన తీరు, ఆయన చేసిన పనులు, వాటిని చూసిన భక్తులకు ఆయనే దైవంగా కనిపించారు. అంతటితో ఆగలేదు. ఈ ఆలయ ప్రాంగణంలో రామాలయం, హనుమంతుని ఆలయం, గణేశుని ఆలయం, లక్ష్మీ నారాయణుల ఆలయం ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో నిర్మించబడ్డాయి. మరి విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తంలో ఎక్కడ చూసినా సరే శ్రీ సీతారాములు దర్శనమిస్తూ ఉంటారు. అడుగడుగున రామనామ స్పర్శ మీకు తెలుస్తుంది. ఇదేమీ యాదృచ్ఛికం కాదు. దేవుడు నాయన గారు తన జీవితాంతం కూడా రామనామాన్నే శ్వాసించారు. కాబట్టి ఆయన నిర్మించినటువంటి ఈ క్షేత్రం మొత్తం అంతా రామమయంగా మారిపోయింది. ఈ గుడి ఉంది కదా, ఇది ఎప్పుడు గుడి? చాలా రాత్రి. ఎన్ని సంవత్సరాలు అవుద్ది? ఇప్పుడు ఇవన్నీ అప్పుడు వాళ్ళు ఎరగదీచ్చారు, ఎరగదీచ్చి మళ్ళీ కట్టినారు. ఇప్పుడా? ఎవరు కట్టించింది ఈయన? పొంగూరులే. అలాగే నువ్వెంత వచ్చిన జనం వాళ్ళు ఉన్నావు, సాయం చేసినట్టుగా పెద్దోళ్ళకి చేసి ఉండేసినట్టు. అలాగే మన ఇవాళ దుడ్డు నాకు దాళ్ళు ఉన్నాం, దాళ్ళు ఎక్కిపోయింది. బొబ్బులు రాజు గురించి. అవునా? ఇప్పుడు వెన్నలేనిది మన కళ్యాణంకి. అవును. రాజుగారు తల్లి వచ్చారు, రాజుగారు పదిటి చేశారు, ఇవన్నీ చూశారు. 6 నట్లు ఇది అలా కట్టారు. అది ఆ ఎవరు సోమలు అంటారు, అయ్యప్ప సోమలు మాలు తీసుకుని ఎక్కడంతా వండుకుంటారు. రాజుగారు కట్టారు ఈ గొచ్చలలో. ఎవరు మొదట ఎవరు కట్టారు ఈ గుడిని? అప్పుడప్పుడు పొన్నూరు వాళ్ళు, కాకినాడలు, వైజాగోళ్ళు, సామర్లకోటోళ్ళు, నర్సిపట్నం వాళ్ళు ఎవరు చూసినంత వాళ్ళు ఛాయ్ చేసి కట్టాడు. ఒక్కరు కట్టినారని లేదు. ఎవరు దేవుడు బాబు అంటే ఎవరు ఉన్నారు? ఆయన ముగ్గురు ఉండదు, ముగ్గురున్నా? ముగ్గురు. అక్కడ మీదకి ఇద్దరు ఉండదు, ఇక్కడ ఒక ఆయన ఉండదు. వీళ్ళు ముగ్గురు పరమైపోయి భూమి గట్ట దేవుడి సేవ చేసి వాళ్ళకి. ఇప్పుడు నేను చేశాను అనుకో, నన్ను ఆ చిత్తు ఆ పంట నన్ను తినవి, మళ్ళీ పరం అయిపోతాను. మా రోగులు అలాగే దేవుడికి పరం అయిపోవడం అంటే
చెల్లిపోవడం. అవును, అర్థమైంది. ఇప్పుడు నేను చెల్లిపోతాను అనుకో, ఉమ్. మరి ఒకరు చేరుతారు అలాగే. ఆ దేవుడికి దేవుడు బాబు అంటే అప్పుడు ఉండేవారు కదా. ఉండరు. అంటే ఇప్పుడు బాగా ఎన్ని సంవత్సరాలు అవుతాయి నాకు తెలిసి. ఆ పెదనాన్న చదివిపోయిన పెద్ద అంతకుముందు యాత్ర అవన్నీ జరిగేవా? ఇప్పటికి అవుతుంది. ఇప్పుడు యాత్రే, యాత్ర కళ్యాణము అన్నీ జరుగుతాయి. ఏది మానేదో అప్పటికంటే ఎక్కువైపు ఇప్పుడే ఎక్కువైందా? అప్పుడు ఎంత లేదు జనము. పొన్నూరులో జరిగిన ఇప్పుడు పొన్నూరులు ఆంజనేయుల వార్తంతో అన్నీ జరుగుతాయి. కళ్యాణము అప్పుడు కళ్యాణం ఒక్కనాడే. ఇప్పుడు 11 రోజులు 9 రోజులు చేస్తాంటారు భోజనాలతో. చుట్టుపక్కల వాళ్ళు బయలుకి వస్తారు, వాళ్ళకి భోజనాలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడే బాగా జరుగుతుంది, అప్పుడు ఇంత జరగనే. అసలు ఈ దేవుడు నాయన ఎవరు? ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ కథ వింటే ఒక సాధారణ బాలుడు ఒక మహాత్ముడుగా ఎలా మారాడో మీకు అర్థమవుతుంది. దేవుడు నాయుడు గారు తన చిన్నతనంలోనే ఒక విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర పిల్లల వలె ఆడుతూ పాడుతూ గడిపే వయసులో ఈయన మాత్రం తన ఇంటిని, తన ఊరిని, తన చుట్టూ ఉన్న ప్రజలందరినీ వదిలి చిన్న వయసులోనే దూరంగా కొండ మీదకు వెళ్ళిపోయేవారు. అక్కడ ఏకాంతంగా జపం చేస్తూ నిత్యం రామనామాన్ని స్మరిస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. ఆ చిన్న వయసులో ఇంత గాఢమైన భక్తి, ఇంత తీవ్రమైన వైరాగ్యం, ఇది చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యమే. కాలం గడుస్తున్న కొద్దీ ఆయన తన సొంత ఇంటిని కూడా పూర్తిగా విడిచిపెట్టేశారు. ఇంటి మీద, బంధాల మీద ఎలాంటి మమకారం లేకుండా పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు. ఈ ఆలయం ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం మొత్తం తనకు చెందినదే. అక్కడే ఆయన ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకున్నటువంటి 2 ఎకరాల భూమిని కూడా పూర్తిగా ఆలయం కోసం కేటాయించారు. తనకేమీ మిగిల్చుకోకుండా అంతా రామయ్యకే అర్పించారు. క్రమంగా ఆయన ఆశ్రమంలో రామయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని ఓ గుడిగా మార్చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం పచ్చని చెట్లతో, ప్రకృతి యొక్క సౌందర్యంతో ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది. ఆయన మొక్కలు పెంచడాన్ని కూడా ఎంతో ప్రేమగా చేసేవారు. అయితే ఇక్కడే అసలు విశేషం మొదలవుతుంది. దేవుడు నాయన గారు ఎప్పుడూ మౌనవ్రతంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా తన నోటి నుండి ఒక్క మాట కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన దగ్గరకు వచ్చిన భక్తులను మాత్రం నిత్యం అనుగ్రహిస్తూనే ఉండేవారు. మాటలు లేకుండానే ఆయన భక్తుల యొక్క కోరికలను తీర్చేవారు అని చెప్తారు. ఎందరో భక్తులు ఆయన అనుగ్రహంతో తమ జీవితంలోని కష్టాలు తీరిపోయాయి అని చెప్తారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, సంతానం లేని వారికి సంతానం, ఇలా ఎన్నో రకాల కోరికలు ఆయన మౌన అనుగ్రహంతో నెరవేరాయని భక్తులు చెప్తూ ఉంటారు. ఆ భక్తులే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడంలో సహకరించారు. అంటే ఈ ఆలయం మొత్తం కేవలం ఒక గురువుగారి భక్తితో మాత్రమే కాదు, ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి ఎంతోమంది భక్తుల యొక్క కృతజ్ఞతతో నిర్మించబడింది. ఇంత గొప్ప మహిమలు ఉన్నా ఆయన ఎప్పుడూ వాటిని బయటకు చాటుకోలేదు. నిరాడంబరత, మౌనం, ఇవే ఆయనకు నిజమైన గుర్తింపు. ఈ కాలంలో మనం చూసే ఎంతోమంది గురువులు వారి ప్రచారం కోసం ఎన్నో మార్గాలు వెతుకుతుంటే ఈయన మాత్రం పూర్తి భిన్నమైన మార్గంలో నడిచారు. కేవలం రామనామంతోనే జీవించారు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం భీష్మ ఏకాదశి రోజున, ఆ తరువాత 3 రోజుల పాటు మాట్లాడేవారు. ఆ 3 రోజుల్లోనే భక్తులందరితోనూ మాట్లాడి వారికి విషయాలు చెప్పేవారు, వారి సందేహాలు తీర్చేవారు. ఆ 3 రోజుల కోసం ఎంతోమంది ఎదురు చూసేవారట. ఎవరైనా అడిగితే, నాయనా మీరు ఎందుకలా సంవత్సరానికి 3 రోజులే మాట్లాడతారు అని అంటే మాత్రం ఆయన చిరునవ్వుతో, కోయలు కూడా అన్ని వేళలా కూయదు కదా, నేను కూడా అలాగే కొన్నిసార్లే మాట్లాడతారు అని సమాధానం ఇచ్చేవారట. ఆయన ఒక్కోసారి సమీపంలో ఉన్న సెలయేటి దగ్గరకు వెళ్ళి ప్రవహిస్తున్న నీటి నుండి ఇసుక తీసి
దగ్గరలో ఉన్న పిల్లలకు ఇచ్చేవారు. ఆ ఇసుకను తినమని చెప్పేవారు. ఆ పిల్లలు భయపడకుండా తన మీద ఉన్న నమ్మకంతో ఇసుక తింటే అది పంచదారలా చాలా తియ్యగా మారిపోయేదట. ఆయన చేతి యొక్క స్పర్శే అలాంటి అద్భుతం. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నారని చెప్తారు. ఒకసారి ఒక భక్తుడు దూరం నుండి వచ్చి ఆయన పక్కన ఉన్న ఒక బంగారు వస్తువును చూసి ఇది నాది అని అడిగారట. మౌనవ్రతంలో ఉన్నటువంటి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యి ఊపి తీసుకుపో అన్నట్టుగా సైగ చేశారు. ఆయన సాధారణ ఆహారం తీసుకునేవారు కాదు. కేవలం గోధుమ జావ, వనమూలిక కషాయం మాత్రమే తీసుకునేవారు. కొన్ని రోజులైతే ఆహారమే తీసుకునేవారు కాదు, నిద్ర కూడా లేదు. ఇంత నిష్ఠతో జీవించిన మనిషి ఈ కాలంలో దొరకడం చాలా అరుదు. ఇక్కడే మీకో విషయం చెప్పాలి. ఈ ఆశ్రమానికి సంబంధించి నాకంటూ ఓ వ్యక్తిగత అనుభవం ఏర్పడింది. నేను ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ నాకు ఓ సంఘటన జరిగింది. అది ఏంటో, ఎలా జరిగిందో నేను ఈ వీడియో చివరిలో మీతో పంచుకుంటాను. గురువుగారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనను ఇప్పుడు వినబోతున్నాం. దేవుడు నాయన గారికి తన మరణ తేదీ ముందే తెలిసిపోయిందట. తాను ఏ రోజున శరీరాన్ని విడిచిపెడతారో అది తెలుసుకున్న తరువాత ఆయన మరణానికి సరిగ్గా 3 సంవత్సరాల ముందు ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆలోచించండి, ఒక మనిషి తన యొక్క మరణాన్ని ముందుగానే తెలుసుకుని దానికి సిద్ధంగా ఒక ఆలయాన్ని కట్టడం మొదలుపెట్టడం ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తికి ఇది నిదర్శనం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన విగ్రహానికి తానే స్వయంగా ప్రాణ ప్రతిష్టను చేశారు. తనను తాను దైవంగా భావించుకోకుండా కేవలం రామయ్య సేవలో తన చివరి అడుగులు పడేలా ఏర్పాటు చేసుకున్నారు. సీతారాముల గుడి మిగతా ఆలయాలన్నీ నిర్మాణం పూర్తి కావటానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. మరి ఆ నిర్మాణం పూర్తయిన తరువాత ఆయన ప్రశాంతంగా రామ మందిరంలోకి వెళ్ళి అక్కడే కూర్చొని రామనామాన్ని జపిస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. మిత్రులారా, ఇదే దేవుడు నాయన గారి అంటే దేవుడు బాబు గారి జీవిత గాథ. ఒక సన్యాసిగా జీవించి మౌనంలోనే గొప్ప అనుగ్రహాన్ని పెంచి నిరంతరం రామ సన్నిధిలో జీవించినటువంటి ఓ గొప్ప మహాత్ముడు ఆయన. మీ పేరు స్వామి? నా పేరు చిన్నస్వామి. త్రినాథ స్వామి. ఓకే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇక్కడ ఉంటాం స్వామి. ఒక 7 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటాం. 7 సంవత్సరాల వయసు అప్పటి నుండి ఇక్కడ ఉంటాం. 7 ఏళ్ళ వయసు నుంచి మొత్తం ఇక్కడే ఉంటున్నారు. బాగా మనకి ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి ఈ ఆలయం? మనకి ఇదే ఎకరాలో ఉంటుంది అలాంటి అనుకోండి. ఆలయం వరకు 1 ఎకరా స్థలం, 1 ఎకరాలో ఉంటుంది. ఇంకా గుడికి మాన్యం అలాంటివి ఏమైనా ఉంటాయండి? అంటే పొలాలు కానీ ఇప్పుడు గురువు అదే ఉన్నది ఒక 2 ఎకరాలు వెళ్ళకుండా. అంటే ఆయన ఉండేటప్పుడు ఎవరు ఇచ్చినా మరి వద్దని సరిపోదన్నా గురువు గారు. అంటే ఎవరైనా ఏమైనా ఇవ్వటానికి రావటం ఇలాంటివి ఏమైనా జరిగాయి ఎప్పుడైనా? అంటే గుడి కోసం ఏమైనా దానం ఇవ్వటం? ఇప్పుడు ఎవరైనా ఏదికెళ్ళి చేస్తారనమాట. మనం ఏదైనా కార్యక్రమం చేసినా ఏదైనా ఎవరైనా సహకరిస్తారనమాట. ఆయన స్వామి వారి పేరు దేవుడు బాబు. దేవుడు బాబు అంటారు, దేవుడు నాయన అంటారు. అయితే మనకి ఆయన ఎప్పటి నుండి అండి? అంటే ఇంతకు ముందు కానీ ఆయన పెళ్లి చేసుకోవటం అలాంటివి ఏం లేవంటారు? అలాంటివి లేవు గురువు గారు. ఇంకా చిన్నప్పటి నుండి కూడా సాధనలోనే ఉన్నారనమాట. వయసు దీనికి అంటే ఊరికి సంబంధం లేకుండా ఉన్నారనమాట. ఊరికి చిన్నప్పటి నుండి ఉన్నా, మొదటి నుండి కూడా ఉన్నా. ఊర్లో పుట్టడం అయితే ఊర్లో పుట్టదు, కానీ ఊరికి ఆయనకి సంబంధం లేకుండా కొండల పైన వెళ్ళి జపం చేసుకోవడము, ఇక్కడ పాకలో ఉండడం, కొండకి వెళ్ళి జపం చేసుకోవడం, ఇలా మౌనంగా ఉండి ఉంటుండ్రు అనమాట. మొత్తం అన్ని వేళ కూడా మౌనంగా ఉంటాం. ఎక్కువ రోజులు మౌనంగా ఉండరు. సాయంత్రం ఒకసారి మౌనం వ్రతం విడిచిపెట్టారు. సంవత్సరానికి ఒక్కసారి మౌనంగా. మీరు చెప్పినట్టు భీష్మ ఏకాదశికి మాట్లాడేవారు. మళ్ళీ భీష్మ ఏకాదశి మాట్లాడిన తర్వాత 3 రోజులు మాట్లాడేవారు వరుసగా. 3 రోజులు మాట్లాడాక మళ్ళా 3 రోజులు కూడా తలుపు వేసుకొని
లోపల ఇంకా 3 రాత్రులు 3 పగలు ఇంకా ఉమ్, ఈ ఏటి ఇంకా ఆ డెకాషన్ 1 డెకాషన్ కూడా మానేసి ఉమ్, సాధనలోనే 24 కూకొని నెక్కుండా 3 రాత్రులు 3 పగలు ఉండిపోయి వచ్చారు. ఉమ్. అలా సాధనలో అలా కూర్చొని కూర్చుని ఉండిపోరు, మా తలుపు కూర్చున్నా తీసారు కాదు, ఆ, ఉండిపోయి అప్పుడు 3వ రోజునాడు తెల్లవారు వచ్చారనమాట. ఉమ్, వస్తే మా వెలగొండడానికి మా భయం పడిపోయాడు అనమాట. ఆ. అంటే ఏమైనా అయిందని మీ భయం. మా భయం పడిపోయాడు. అవును. కానీ అంతకు ఏ రేట్లు సూర్యుడు ఎలాగైతే కాంతి తేజస్సుకుంటారో ఉమ్. గురువు గారు అలాగా అంత తేజస్సుకుంటారు అనమాట. అంటే ముఖంలో అంత దీని ఉండేవాళ్ళు, ఆ కళ ఉండేది. మనం ఇంకేట్ అయిపోయాం. ఇప్పుడు అన్నహారం అనేది ఎవరైనా ఒక పూట లేకపోతే మనము నీరసించిపోతాం క్షీణించిపోతాం కదా. అవునండి. అలాంటిది గురువు గారు ఏటి లేకుండా అన్నహారం మానేసి అసలు మంచినీళ్ళు కూడా లోటు లేకుండా 3 రాత్రులు 3 పగలు ఉండిపోయి వాళ్ళు ఉండిపోయారు అనమాట. ఇప్పుడు ఈ గుడి నిర్మించింది ఎప్పుడండి? ఈ గుడిని ఎప్పుడు నిర్మించారు? ప్రెసెంట్ ఉన్న ఈ గుడిని? ఈ మొదటి కూడా ఇప్పుడు పాత కూడా పాతవి ఎప్పుడు, ఇది ఇప్పుడు? పాత అంటే 15 సంవత్సరాలు అయింది. ఉమ్. 15 సంవత్సరాలు అయితే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు అయింది. ఒక 30 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఈ గుడి అయితే 30 సంవత్సరాలు అవుతాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి 30 ఏళ్ళు. ఆ. అంతకుముందు గుడిసెలా ఉండేదా ఇక్కడ ఏమైనా? అంతకుముందు పాకలను ఉండేవారు. ఆ. మనం ముందు అనుకున్నట్టు సంబంధం లేకుండా ఒక పక్క ఏటి లేకుండా అప్పుడు గడ్డితో ఉండేది, పక్కన పొట్టగట్ట ఉండేది. అది ఇప్పుడు ఇంకా చూపించింది అనమాట. ఉమ్. పక్కన ఉండేది. ఇదే పాములు కూడా పక్కన ఉండేవారు మరి గురుగారు పక్కన ఉండే పాములు. పాములు? పెద్ద పొట్ట ఉండేది. ఆ. ఇట గడ్డితోని సాలు ఉండేది. ఇటు పాములు ఉంటే అటు అయి ఉండేవారు మరి భయం లేకుండా. పాములు ఉన్నా సరే పాములు ఉండి పక్కన ఉండేవారు, భయం లేకుండా ఉండేవారు గురుగారు. ఏది లేదు. నాకు తెలియదు, ఆయన చెప్పారు మనటి దాకా ఉండరు కదా నాయన. ఆ. మరి మాకు తెలియదు, మా చిన్నోళ్ళమే. మరి ఏది మరి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 2011 అంటే ఈ మధ్యన మాట్లాడిపించాము ఆయన మాటలే మాకు తెలిసిన వారికి, కానీ అంతకుముందు మనకు తెలియదు కదా. ఆయన చెప్పిన మాటలే మనం చెప్తాను అంతే. ఆయన ఎక్కువ ఎవరిని ఆరాధిస్తుంది వాళ్ళు? ఎక్కువ రాముడిని ఆరాధించారు, సీతారాములు. సీతారాములు. ఉమ్. అవి ఇప్పుడు అందులో నుండివే అవును ఫస్ట్ అవును. అందులో నుండి ఒక రామాయణం ఉండు అందులో నుండి అనమాట. అది ఉమ్. అందులో నుంచి అప్పుడు ఏంటంటే అలా చెట్టు కింద విగ్రహాలు ఉగ్గితే అప్పుడు తెచ్చి అందులో గురువు గారు పూజ చేసిన మనిషి అందులో పెట్టాము. ఆ తర్వాత విగ్రహాలు మళ్ళీ ఆయన పూజ చేసేది మనకి రావు కదా అనేసి అందులో నుంచి అనమాట. ఈయన కాలం చేసే ముందు చెప్పారంట, అంటే మీ అందరికీ చెప్పే ఆయన కాలం చేయడం జరిగిందా? చెప్పంతే 3 రోజుల ముందు ఏంటన్నారంటే నాయన మనకి కరెంట్ పోనాడికే పోతానని మన ప్రాణం కూడా ఉన్నాం, ఇప్పుడు పోతే వేసేయడం పోతే మనకి తెలియదు అంటే 3 రోజుల ముందు అర్థాలు చెప్పేవారు అనమాట. కానీ అర్థాలు చెప్పారు కానీ మాకు ఏటేగాలు అనుకునేవారు మాము. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడకంటే మరుగు అనమాట. ఆయనకి ఏంటంటే ఎవరితో ఏది చెప్పరు అని కాదనమాట, అంత తెలిసి చెప్పారు కాదనమాట, అంచనా చెప్పారు అనమాట. నాయన ఇదేంటి కరెంట్ పోనాడు కదా 3 రోజులు అని ఏటి ఉంది ఎదిలో ఏటి అంటే ముందు నేను ఇలా అయిపోతానని చెప్పి చెప్పకనే చెప్పడం మీకు అర్థమయ్యేది కాదు. అర్థమయ్యేది కాదు. తర్వాత మాకు అర్థమైంది, అమ్మ నాయన అందుకే ఇలా చెప్పేవారు అనేసి అర్థం చేసుకున్నారు అనమాట. ఆ విగ్రహం ఇప్పుడు మనం ఒకటి చూపించాం కదండి. అవునండి. ఆయన కాలం చేయడానికి ముందు కట్టించుకున్నారు. అయిందే రాజస్థాన్ తెచ్చి ఇప్పుడు ప్యాంట్ ప్రతిష్ఠ చేశారనమాట. ఎన్ని రోజులకి ఆయన మళ్ళీ కాలం చేశారు తర్వాత వెంటనే ఇది కట్టాక ఇప్పుడు ఒక కట్టి కొద్ది రోజులు ఆగింది, ఒక 3 సంవత్సరాలు ఆగిపోయింది. 3 సంవత్సరాలు ఆగాక మళ్ళీ తర్వాత వర్క్ అయ్యాక అప్పుడు ఇదల్లా పూర్తి అయ్యేది కాలం చేశారు. మొదట ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది. ఆ తర్వాత ఈ గుడి ఒక్కటే పెండింగ్ ఉంది. అటువైపు విగ్రహాలు అయిపోయాయి, ఈ ఒక్కటి పెండింగ్ ఉంది, ఒకవైపే ఉన్నది అనమాట. ఆయన శుభ్రంగా ఉంటుండే గేట్ అంతే. ఇప్పుడు రాజస్థానము వాళ్ళు నరిసిపట్నం వాళ్ళు ఆయన మామూ నీ దగ్గర అంటే మనిషిని తోండకి ఎవరైనా ఎక్కడ చేసుకోరు కదా. ఏ గురువు కూడా అలా చేసుకోరు ముందు. కాకపోతే కాలం చేశాక ఏ గురువునే విగ్రహం ఏదో తెచ్చుకొని గుడి కట్టుకొని చేసుకుంటారు. కానీ నేను ఏదంటే ఏర్పాటు లేదంటే ముందు ఇవన్నీ ఏర్పాటు చేసాక కాలం చేశారు. ఆ తర్వాత గుడి మొత్తం ఎప్పుడు పూర్తిగా అయిపోయింది అనుకున్నారు, అయిపోయాక కాలం చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఎంతమంది అండి పని చేయటం? ఇప్పుడైతే సాయం చేయడానికి వస్తారు కానీ డైలీగా అయితే అమ్మ నేను ఉంటాను. డైలీగా వచ్చి ఇప్పుడు వచ్చిన పెద్ద ఆవిడ మీరు ఉంటారు. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు ఆయనే ఫస్ట్ ఆవిడ సేవ చేసిన. మరి ఇలా ఈవిడ సేవ చేస్తున్నారు కదా, ఈవిడికి ఏమైనా జీతం లాగా అలాంటివి? జీతం గట్ట ఎక్కడేటి లేవండి. మా ఏంటంటే గురువు మాట కొట్టుబడి ఇవన్నీ చేస్తాను అంతే. మాకు జీతాలు నాతాలు గురించి మాకు ఆయన కూడా
మాకు కోరిక లేదు, కోరిక లేకుండా ఇక్కడ చేస్తానమ్మా. అవన్నీ కోరుకుంది కదా మనకి, జీతాలు డబ్బు మీద ఇవన్నీ ఉంటే కదా మనకి, ఇవన్నీ అవసరము. ఇవేవి లేకుండా సర్వం పడుకుని సేవ చేయండి, ఇవన్నీ అనవసరం మనకి. ఆవిడ గారికి మరి ఆవిడ కుటుంబం అవన్నీ ఉన్నాయి? ఆవిడ కుటుంబం అన్నీ ఉన్నారు కానీ మరి అన్ని మరి ఎవరితో వాళ్ళ ఉన్నాయి. ఆవిడ కూడా ఇక్కడే ఉండిపోతారు? ఆవిడే ఎక్కువ ఇప్పుడు గురువు గారికి సేవ చేసింది. ఇప్పుడు ఆయన ఎప్పటి నుండి అలా ఉండిపోయారు? ఇంకా మీ ఇద్దరు నాకన్నా ముందు వచ్చి ఇప్పుడు ఆయన సేవ చేసేది. ఆవిడ చేసేది ఇక్కడ వంట, గురువు గారు కూడా అప్పుడు చేసి పెట్టింది అనమాట. ఇప్పుడు ఈ డికాషన్ ఇప్పుడు మరగేయడము, ఈ సప్పటిది ఏదైనా వండి పెట్టడము చేసేది. ఈయన ఏం తినేవారండి? అంటే ఎన్ని సంవత్సరాలు బతికారు ఈయన మన లెక్క ప్రకారం? 90 సంవత్సరాలు బతికారు. 90 ఏళ్ళు? 90 ఏళ్ళు అప్పటికి కాలం చేస్తే 90 సంవత్సరాలు అయింది కాలం చేసేసరికి. 90 ఏళ్ళు ఈయన ఏం తినేవారు ఎక్కువ? అంటే మొదటి నుండి అయితే చెప్తాను కదా, వనమూలి కషాయం తాక్కుని ఈ గోధుమ జావ తాగేవారు. వనమూలి కషాయం, గోధుమ జావ అంటే ఏదైనా గోధుమ ఒరుపు కలిసింది కానీ నేను తీసుకుంటారు కాదు. అప్పుడు ఏంటి తిరగలతో ఇసురుకొని అది ఉడకేసుకొని తాగేవారు అనమాట. గలస నంబు తాసి ఉదయం గలసలు అయితే మళ్ళీ సాయంకాలం గలసలు తాగేసి ఉండేవారు ధ్యానం చేసుకొని. ఇప్పుడు ఈ యాత్రలు ఇవన్నీ ఉంటాయి కదండి గుడికి, అంటే ఏ ఆలయం కానీ ఉత్సవాలు ఇవన్నీ మన చెప్పారు, రామతీర్థాలు ఉదయాన్ని వెళ్ళి నేను ఉదయాన్ని వెళ్ళి నేను సాయంకాలంకి వచ్చాను ఆయన వెళ్ళి వచ్చారట గురువుగారే. ఉదయానికి నడుచుకొని వెళ్ళి సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చాను నేను ఒకసారి. రామతీర్థం ఇక్కడ నుంచి ఎంత దూరం అండి అది? ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ మనకి తెలియదు, విజయనగరం దగ్గరికి వస్తాం. ఇప్పుడు రామతీర్థం ఉదయం వెళ్ళి సాయంకాలంకి వచ్చి 40 కిలోమీటర్లు ఉంటుందా? ఉంటుంది స్వామి. ఎందుకు 40 పైన ఉంటుందా? 40 ఎంత స్వామి? అదా 50-60 కిలోమీటర్లు ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చారట. చెప్పు నడిచి వచ్చాడు. మళ్ళీ ఎలా వచ్చారు వచ్చారు ఇక్కడికి ఆలయంలోకి చేరుకుంటారట. ఇక్కడ నుండి తెల్లవారుగానే రామతీర్థం ఇక్కడ నుంచి 40-50 కిలోమీటర్ల పైన ఎలా చూసుకుని నడుగుతూ వెళ్తాం. 50 వేసుకోండి, అటు నుండి 50 ఇటు నుండి 100 కిలోమీటర్లు అటు నుండి నడుచుకుని ఎలాగ వచ్చారు. ఎలా నడిచేవారు అసలు? మరి మాకు ఆశ్చర్యంగా ఉంది. నాయన ఉదయం వెళ్ళి సాయంకాలానికి వచ్చాను ఆయన చెప్పారు. ఇక్కడ ఒక అడుగైతే అక్కడ ఒక అడుగు వేశారు గురువు గారు. నాన్నేపోలం మా ఊరందరూ ఇక్కడే జ్ఞానం పెట్టింది అనమాట. సూర్యజ్ఞానం పెడితే ఇప్పుడంతే ఇప్పుడు పాటించలేదు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎవరు మంచి పాటించుతారు కాదు కానీ అప్పుడు ఊరందరూ జ్ఞానం పెడితే జ్ఞానం విడిచిపెట్టేసరికి ఊరల్లో కదిలిపోయేది అనమాట. తాన చేయడానికి ఏరుండేది. గురువు గారు మీద తాన చేస్తుంటే వీళ్ళందరూ కూడా మా ఊరందరూ కింద ములుగువారు. ఇప్పుడు మరి ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు కోసం ఇప్పుడు పట్టించుకోవట్లేదు, మంచి ఎవరు ఆచరించలేదు. చెడు ఎక్కువ ఆచరించుకుంటారు. అప్పుడు అలాగా మా గురువు గారు చెప్పినవి ఆచరించారు అనమాట. ఆయన నడడం అంత దూరం నడడం అంటే విచిత్రం. ఆయన చెప్పడం ఈజీ కానీ నేను ఆచరించడం కష్టం. ఆయన చెప్పడం ఈజీగా, సలహాలు ఇవ్వడం నీకు సలహాలు ఇవ్వడం ఈజీగా ఉంటుంది. అవును, మనం వాటిని పాటించేదనే చెప్పాలని, పాటించింది చెప్పకూడదు. నేను చెప్పడం ఈజీగా ఉంటుంది, ఏడిపోయి చెప్పడం ఈజీగా ఉంటుంది, మనం దాన్ని ఆచరించాలైనా అని చెప్పేవారు అనమాట. సో ఆయన ఏకాంతంగా ఉండడానికి పెట్టుకున్న ఆలయం ఇది. ఏకాంతం 24 గంటలు కూడా జనంలో కూర్చున్నారు. ఏకాంతం మాట్లాడేది కాదు. అంటే 24 గంటలు మరే ధ్యాస ఉండదు, ఇంకా కేవలం ధ్యానం చేసుకోవడం. మరే ధ్యాస ఉండదు కదా. వాళ్ళు ఇచ్చేయాలి ఇచ్చేయాలని కదా. 24 గంటలు భగవంతుడి మీద కనెక్ట్ అయిపోయి ఆయన ఆత్మ 24 గంటలు భగవంతుడి కనెక్ట్ అయిపోయి ఉండదు అనమాట మా ఇంటి ఆత్మ. ఇప్పుడు మీరు శిష్యుడికి ఇక్కడికి వచ్చారు కదా. అవును సార్. మీరు అంటే ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ఈ ఊరే, అందరిది మీది ఈ ఊరే? అందరికి అందరి మాదే పెద్ద గురువు శనగురు ఇక్కడ ఉండు చిన్నప్పుడు అలా గొడ్లు కాసి అలాగా మనకి ఇక్కడ అలవాటు అయిపోయింది. ఇక్కడ అలా ఉండి 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 ఇంక ఇక్కడతో ఉండిపోయారు. బాగా అలవాటు అయిపోయింది. మరి ఊళ్ళకి మరి అప్పటి నుంచి మీరే చూసుకుంటున్నారు ఆలయం తరఫు ఆశీస్సు ఉండదు. ఆయన ఆశీస్సులు లేకుండా గట్ట అయితే మనం ఇక్కడ లేము. ఆయన ఆశీస్సులు లేకపోతే ఇక్కడ ఉండలేము. సెటం కోదు గంట కూడా ఇక్కడ నిలబడలేము. అవును. నువ్వు ఈ రోజు ఇప్పుడు వచ్చేమంటే ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోను నువ్వే నన్ను. లేకపోతే మనకి ఆజ్ఞ లేదు. ఆయన ఆశీస్సులు ఉండబట్టే నువ్వు నేను ఇక్కడ మాట్లాడుతాను. అవును. ఆయన ఆశీస్సు లేకపోతే మనం ఇక్కడ ఈ రోజు కూర్చోలేము. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ ఒక ఆలయం ఉందని కూడా తెలియదు నాకు. మరేమైతే ఈ రోజు తెలిసింది నాకు. అది ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజు ఇక్కడికి రాగలిగాము. లేకపోతే కష్టము. ఏ పని చేయలేము. మనలో నేటి లేదు. అంతా గురుదేవి సంకల్పమే కానీ మన నిమిత్త మాత్రులు ఏదైనా ఉన్నాం. మీరు ఇప్పుడు ఈ బ్రహ్మచర్యం ఇవన్నీ పాటిస్తున్నారా? అవునండి. మనం చిన్నప్పుడు కానీ మరి ఊర్లోకి వెళ్ళలేదు కదా. అవును.
మీకు ఇక్కడ నుంచి బయట ప్రపంచం తెలియదు. తెలియదు. ఏది అవసరమైతే వెళ్తాము, మనం అబద్ధం ఆడకూడదు కదా. ఇప్పుడు ఏదైనా మనకి కొన్ని కావాలనుకోండి, గురికి ఇప్పుడు దీపారాధన అండి, కొన్ని నైవేద్యం అది అవసరం, నిత్యం మనకి ఎవరు తయారు కదా. అవును, అది టైంలోనే వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ అవసరానికి మీరు వెళ్ళి అన్ని తెచ్చుకోండి. మరి ఎవరు ఇబ్బంది పెట్టకూడదు కదా మనం. మీకు ఎప్పుడైనా అనిపించలేదండి అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నా కుటుంబం, ఇలాంటివి ఏమైనా ఆలోచన వచ్చిందా? అలాంటి ఆలోచనే లేదు మనకి. ఎందుకంటే ఆ ఆలోచన ఉంటే మరి ఇక్కడ ఉండక లేదు. వెంటనే ఇంక అడిగి పాయపడం ఇంకా ఆలోచన ఉంటే అంటే ఉంచరు కూడా. గురువు గారు మనల్ని ఉంచరు కదా ఇక్కడ. ఆ ఆలోచన ఉంటే మేము ఇప్పుడే పంపించేస్తారు. ఈ గుడి ప్రకారం మీరేం నమ్ముతారు ఇప్పటికీ? ఈ గుడిలో ఏముందని మీరు బాగా నమ్ముతారు? మీ నమ్మకం ఏంటి ఇక్కడ? మా నమ్మకం అంటే మా గురువు గారు చెప్పింది మాకు నమ్మకమే యాదం, అంతేగాని మాకు ఇంకా ఏ కోరుకుంటే కదా మాకు ఏ నమ్మకం మీద ఉన్నామంటే ఆయన వీళ్ళకి ఉంచారు ఉన్నాము, అంతేగాని మరి నాకు నన్ను ఉండలేదు. నేను ఇలాగా మీరు ఇప్పుడు అంటే నాకు ఎవరైనా దేవుడు ఒకరు ఇష్టం అంటే నేను ఒక దేవుడు ఇష్టం అని, నాకు ఇలా శివుడు ఇష్టం, రాముడు ఇష్టం అని చెప్పేస్తాను. మా గురువు గారు ఇష్టం నేను ఎలాగొన్నాను అంతే, అలాగొనుకోండి. అవును మరి ఇంకే మా గురువు గారు చెప్పిన మాటలు ఇష్టమో మీ గురువు గారా మీకు ఇది అంతే. ఆయన ఏం చెప్పిందో అదే చెప్పిన ఎవరు చెప్పిన మా అసలు ఎందరో చెప్తారు కానీ ఎవరు మాట మా వినము. మా గురువు గారు అయితే ఏదప్పుడు ఆ రోజుల్లో నేడు చెప్పడం మేము అదే పాటిస్తాం, అలాగే ఉంటాం అంతే. ఎవరు రకరకాలుగా వచ్చి మనల్ని చెప్తా ఆడుకుతారు, అన్నీ కొనుక్కుంటారు మమ్మల్ని ఏ విషయమైనా. మా ఊళ్ళు చెప్పిన నమ్మని మా గురువు గారు మాకు ఏ చెప్తే అది యాదమని. మరి ఆయన లేరు కదా ఇప్పుడు, ఆయన లేనప్పుడు మీరు లేకుండా ఉన్నారు మాకు. లేరు అనుకోకూడదు, మాకున్నారు, మాకు కనిపిస్తారు, మాకున్నారు. ఎవరికి ఉన్న నేపథ్యం మాకున్నారు. మా నమ్మకం అది, అదే నమ్మకం అంతే. ఊళ్ళో చెప్పి ఎంత చదువుకున్న క్షేత్రాలు వచ్చిన మా నాయన ఇది ఎలాగా అది ఎలాగా మీకు ఇంకా తెలియదు అలాగంటారు. మాకు తెలియదు, చదువులేదని చెప్తారు. మా గురువులు ఏ చెప్పి మాకు అదే చదువు ఊళ్ళు చెప్పి మా వినమనేస్తాం మేము అంతే. మీరు ఇక్కడ ఉండటానికి, ఇది ఇంకా నడవటానికి, ఇదంతా జరగటానికి కారణం మీ గురువు గారు అని మీ నమ్మకం. మా గురువుగారు ఆయన ఎవరైనా నమ్ముతారో, ఆయన ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళంతా నమ్మే ఆయన జరిపిస్తేనే మాదేమో. ఇది ఇప్పుడేనున్నా నాయన ఇదల్లా నీ సంకల్పం మీద ఇదల్లా నడుతాను, మాలో నేర్నేదని ఎత్తాను మామ. ఇదండి ఆయన కూర్చున్నా ఇప్పుడు ఆయన కూర్చుండదండి. ఈ పావకలో కూడా ఇప్పుడు ఆయన ఓడిన అనమాట. ఇది ఏది ఆయన బ్రతుకుండేటప్పుడు నడిచని, ఆయన బతికున్నప్పుడు ఇది ఈ పీట, ఈ కుర్చీ, ఇది దీని మీద కూర్చొని ఎప్పుడెక్కడ ఉండటం. మనమే దీన్ని కొత్త కుర్చీ పెట్టలేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూర్చుని మనకి రాదు కదా. అవును, అందుకే అలాగా అది కూడా కుర్చీ కూడా ఎప్పుడో చేసింది, చేసిందే మనకే ఉండాలని ఉంచామంతే. ఇంకా ఆయన కూర్చుందని మనకు ఆశ ఇంకా లేదు. ఎప్పుడు లక్షల మంది వచ్చినా ఇక్కడే దండం పెడతారు. ఈ పాదుకలకి, ఈ పావకాలకి, ఈ కుర్చీకే దండం పెడతారు. ఎంతమందికి నచ్చల మంది వచ్చినండి ఇప్పుడేనా. ఆ యాత్ర రోజు వచ్చిన ఇక్కడే లక్షల మంది వస్తారు, ఇక్కడే దండం పెడతారు. ఆయన కూర్చున్న ప్లేస్ లోనే అక్కడ ఇక్కడ ఆశీస్సులు తీసుకుని ఇక్కడ ఆశీస్సులు ఇక్కడ ముందు ఈ పావకాలు ఆశీస్సులు తీసిన తర్వాత దండం. చాలా మంది ఏదో కోరుకొని నమ్ముతారు, కోరితేనే వస్తారు. కోరిక లేకుండా వస్తారంటే నేను నమ్మను. అంటే ఎక్కువ మంది వచ్చేది అదే కాబట్టి ఏదో ఒక కోరికతోనే వస్తారండి. ఎక్కువ మంది 100% ఏంటంటే ఎక్కువ కోరికతోనే వస్తారండి, అంతే కదా. అవును, కోరుకునేవాడు ఎవడో ఉంటాడే, ఒకడో ఉంటాడు. ఎవరో ఓటుకోకడు కదండి అన్నాడు. కోరుకునేడు ఓటుకోకడే ఉంటాడు. నేను మిగతా వాళ్ళ కోరికలేని ఏతకాయ ఇచ్చేసి తాటికాయ కోరుతానండి. ఎవరు కూడా 10 రూపాయలు ఇచ్చేసి 1,00,000 రూపాయలు కోరుతాను అని అనమాట. నాయన కోరు అంటే వాళ్ళకి అర్థం చేసుకుంటారు అనమాట. అది మరి ఇంకా ఈ దగ్గరకు వచ్చేది నెరవేరటం ఇలాంటివి ఏమైనా జరిగాయి? నెరవేరేస్తాం. నమ్మకమే, ఏదైనా నమ్మకంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, నమ్మకమే. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? సత్యమే భగవంతుడు. దేవుడు ఎక్కడైతే హరిద్వార్ వెళ్తాడు, ఋషికేశ్ వెళ్తాం, మానసరోవరం వెళ్తాం, ఎక్కడ మన తీరు కనబడతాడు. కొండల పర్వతాలు ఎకరాలే కనబడతాను. ఎక్కడైనా విగ్రహం ఎక్కడ లేడు, మన అంతరాత్రంలోనే ఉన్నాడండి. మనం తెలుసుకుంటే ఎంత తిరిగిన దేవుడు మనకి ఎదురు కనబడ్డాడు, మానవ రూపంలోనే ఎక్కడో ఉన్నాడు. కానీ మనం అదే కానుకోలేము. అందరికి చాలా వరకు వాళ్ళ ఆశలన్నీ నెరవేరటం ఇలాంటివి చాలా మందికి నెరవేరారు. నెరవేరినందుకు కంపల్సరీ వస్తుంది. అప్పటి నుంచి వాళ్ళు అందుకే ప్రతి సంవత్సరం ఆయన గారు అయితే ఆ కోరికతో వచ్చి ఆ కోరిక నెరవేరమా. గురువు గారు అయితే నమ్మకం ఉన్నట్టు అందరికి ఉన్న భక్తులు అందరికి ఉన్న మనకి నెరవేరుతుంటే కదా మనకి వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. ఇక్కడున్న కాన్సెప్ట్ ఏంటంటే గురువునే దైవంగా భావించుకొని ఇక్కడ ఏది మేడం గురువే దైవం అండి. అందరూ అలా అనుకుని వస్తాం. ఎక్కడ నిండు రావచ్చిన కారణం గురువే దైవం అనుకుని వస్తారు. గురువు మించిన దైవం ఎక్కడ లేదు కదా స్వామి. ఎన్ని లోకాలు తిరిగినా గురువు మించిన దైవం లేదు మనకి. ఈ మధ్యలో ఇవన్నీ డెవలప్మెంట్ చేసామనండి. గురువు గారు ఉన్నప్పుడైతే ఎక్కువ డెవలప్మెంట్ లేదు. కానీ ఈ మధ్యలో అంతే అయినా చేపించుకోండి. ఇప్పుడైనా తప్పు మన కాదు, మనలో దూరి ఏవైనా కొన్ని పనులు ఇప్పుడైనా చేపించండి. ఇప్పుడైనా
నేను ఇప్పుడు కంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఆయన ఎక్కువ చేపిస్తాను. తప్పు ఎందుకంటే ఏది కూడా ఉన్ననాడే తక్కువ, లేనాడు ఎక్కువ. నేను ఎక్కువ అన్నీ చేశారు. తప్పు ఎందుకంటే అయినా మనం గట్ట కాదు, మనలో దూరి అన్ని పనులు చేపిస్తాను. కొన్ని ఏంటంటే మనిషి నేనైపోతే పడిపోతుంది. తప్పకుండా మనిషి నేనప్పుడు ఎక్కువ జరుగుతాను ఇక్కడ. అంటే ఆయన కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతామంటే గురువు గారు ఆత్మ ఇక్కడ కూర్చొని ఉన్నారు. లేకుండా గట్ట మనం ఇక్కడ మాట్లాడుకోము. ఆయన ఇక్కడ అంతరాత్మ ఉంది. నాయన అప్పుడే చెప్పారు, నాయన కాబట్టి నేను కాలం చేసేస్తాను కానీ నా ఆత్మ వాడికి ఇక్కడ ఉంటానని చెప్పారు. నేను ఇటు వెళ్ళిపోను, మీతోనే ఉంటానని చెప్పారు. ఆయన ఆత్మ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నది. అది అందరికీ కనబడదు. కనబడితే ఒక నమ్మకం ఇంకా నమ్మకమేనండి. మీకున్న నమ్మకం అంత గట్టిది. చాలా మంది ఇప్పుడు బాబాలు ఉన్నారు కదండి బయట, అవునండి. ఏదో మరి వాళ్ళు బాబాలు కాదు, వాళ్ళ విషయం అది. చాలామంది ఏంటంటే ఇంత అవగానే అంటే అందరికీ ఆకర్షణ ఎక్కువ, అది కావాలి ఇది కావాలి, కార్లు బంగ్లాలు అంటారు, ఇవన్నీ ఉంటారు. ఆశలు లేవండి మాకు. గురువురికి అసలు ఆశలు లేవు. కారు ఎక్కడం కూడా మా అసలు ఆశ లేదు. మా ఏసీ కార్లు ఉండాలా, నాకు ఏసీ రూమ్లు ఉండాలా, ఏటని అసలు ఆకాడికి ఒక ఆయన బెంగళూరు అయినా ఏసీ తెచ్చి పెట్టాడు. ఈయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే 3 రోజులు అది పోయింది, ఇంకా వాడలేదు. ఇష్టం నేను తెచ్చిపెట్టాడు. వద్దని అక్కడ చెప్పారు, వద్దని సార్ మౌనం చెప్పారు. 3 రోజులు పోయింది. అది 3 రోజులు స్వచ్ఛమైన గాలి అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. అందులో లేకుండా గురువు గారికి ఇష్టం లేదు. ఒక వస్తువు మీద లేదు, దేని మీద లేదు. ఆయన కోరిక ఏదైనా ఉంగరం నాది అనుకుని వెళ్ళిపోయాడు. ఇంకా పడుపు అని చెప్పారు అంతే. ఆయనకి ఆశలు లేవు, దీని మీద కూడా ఆశలు లేవు, డబ్బు లేదు. అంటే ఈయన తాలూకు ఉంగరాన్ని ఆయనదని పట్టుకెళ్ళాడు. పట్టుకోండి చెప్తారు, ఇంకా పట్టుకోండి సార్ అంతే. తీసుకెళ్ళిపో అన్నది ఇంకా నాది అంతే. ఇలాగని సార్ మౌనం కదా, చెయ్యాలి బంగారు ఉంగరాన్ని ఇలా అని సార్ అంతే. మాటలు మౌనం మాటరు కదా. అవును, ఇలాగని సార్ ఆయనకి మాట్లాడడం ఇష్టం లేదు. మౌనవ్రతం ఉంటే మంచిదని సార్ అంతే. ఆయన లోకంలో ఆయన ఉండేవాళ్ళు అంతే. ఆయన ఒంటరిగా ఉండేవారు, ఒంటరి పడుకుండేవారు, ఒంటరి ధ్యానం చేసుకునేవారు. ఎప్పుడు ఆడితే శనగురువుతోనే ఎవ్వరు లేని టైం అప్పుడు ఏదైనా మాట్లాడుకునేవారు. శనగురువు గారు ఆయన ఎవ్వరు లేనారు. మీకు ఎప్పుడైనా మీ గురువు గారు కాలం చేసిన తర్వాత కనిపించి మాట్లాడడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, మీరు ఏదైనా పొరపాటున ఒక తప్పు చేస్తే దాన్ని ఇలా కాదని చెప్పడం కానీ, ఇలాంటిది ఏమైనా జరిగింది? ఒక్క సంఘటన అయినా చెప్తారు స్వామి. ఏదైనా తేడా జరిగి సెపరేటే.